నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, ఆర్థోపెడిక్, జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల. ఈ ఎముకల అరుగుదల అనేది మనకు చాలా రకాలు ఉంటాయి. ఆ రకాల్లో చూసుకుంటే ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకు డీజనరేటివ్ అంటే వయసుతో పాటు వచ్చే ప్రాబ్లంని మనము ఆస్టియో ఆర్థరైటిస్, ఇది కూడా ఒక రకమైన జాయింట్ అంటే అరుగుదల అంటాము. ఇక సెకండ్ ఏంటంటే మనము ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాము. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వస్తుంది. మనకు ఆ ఇన్ఫ్లమేషన్ అనేది జాయింట్లో రకరకాల జాయింట్స్ మనకు ఇన్ఫ్లమేషన్స్ వస్తాయి. దీంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇమ్యూన్ డిజార్డర్, ఆ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాము. ఈ ఇమ్యూన్ డిజార్డర్స్లో మనకు మెయిన్ జాయింట్స్ ఏమేమి ఇన్వాల్వ్మెంట్ అవుతుందంటే ఒక్కొక్కటి చిన్న జాయింట్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ చేతి వేళ్ళు చిన్న జాయింట్స్, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ చిన్న జాయింట్ నుండి పెద్ద జాయింట్కి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ చేతి వేళ్ళు కానీ, మడిమ కానీ, లేకపోతే ఇక్కడ ఎల్బో జాయింట్ కానీ, ఈ షోల్డర్ గూడు కానీ, నెక్స్ట్ హిప్ కానీ, నీ కానీ, ఇట్లా చిన్న జాయింట్స్ నుండి పెద్ద జాయింట్స్ మన బాడీలో ఉండే స్పైన్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. కానీ ఇది అందరికీ రాదు, బట్ కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక ఇది వయసుతో సంబంధం ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ ఇది చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు వస్తుంది. జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. అలాగే అడల్ట్లో అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. ఇది కూడా ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేసి అంటాము. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది, సోరియాసిస్ అనేది మనకు హెడ్లో వస్తుంది, స్కిన్లో వస్తుంది, ఇంకా జాయింట్లో, ఇంకా మనకు లోవర్ లిమ్స్లో అంటాము, కాళ్ళలో, అన్నిట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది స్కిన్తో పాటు మనకు జాయింట్, దీని యొక్క సివియారిటీ పెరిగింది అంటే జాయింట్లో వెళ్ళి కూడా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్ల మనకు చేతి వేళ్ళల్లో కానీ, కాళ్ళ వేళ్ళలో కానీ, అలాగే అక్కడ నుండి పెద్ద జాయింట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇది కూడా మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక నెక్స్ట్ అనేది క్రిస్టల్ ఇండ్యూస్డ్ అంటాము. క్రిస్టల్ ఇండ్యూస్డ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ డ్యామేజ్ అనేది మనకు దీంట్లో ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటాము. దీంట్లో రెండు రకాలుగా ఉంటాము. సూడో గౌట్ అండ్ గౌట్ ఆర్థరైటిస్ అంటాము. ఇక్కడ మనము యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మనకు ఈ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్, అంటే జాయింట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇవి మెయిన్లీ మనకు ఇది కూడా చిన్న ఈ ఫుట్లో ఫస్ట్ ఎంటీపీ జాయింట్ అంటాము. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుండి మెల్లిగా మనకు ఈ యాంకిల్ జాయింట్ కానీ, అలాగే నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, అలాగే మన బాడీలో ఉండే పెద్ద జాయింట్లకు కూడా ఇది ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ ఇది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కానీ, లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఇవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాము. ఇక ఇన్ఫెక్టివ్ దాన్నే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాము. ఈ సెప్టిక్ ఆర్థరైటిస్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ ఏ జాయింట్లోనైనా రావచ్చు మనకు. ఇక ఈ నీ జాయింట్ కానీ, లేకపోతే యాంకిల్ జాయింట్ కానీ, హిప్ కానీ, ఎక్కడ ఉన్నా కూడా ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదాన్ని మనము సెప్టిక్ ఆర్థరైటిస్ అంటామండి. ఇదండి మనకు ఇవాళ తెలుసుకున్నది. ఆర్థరైటిస్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎక్కడెక్కడ వస్తాయి, వీటి గురించి నేను ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ ఈ వీడియోస్లో మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఆన్సర్ చేస్తాను.